మీకందరికీ ఈ రోజు కార్యక్రమానికి స్వాగతం. ఈ యోగా అనేది అందరికీ, ఈ యోగా మాత్రమే, ఈ శాస్త్రం మాత్రమే, ఈ విజ్ఞానం మాత్రమే మన యొక్క దుఃఖాన్ని పూర్తిగా నివారించగలదు అని ఆ సాక్షాత్తు ఆ పతంజలి అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త చెబుతున్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగా అంటే పూర్తి దుఃఖాన్ని నివృత్తి చేసేదని. మనం ఏ చాలన తాళాసనంతో మొదలెట్టి ఎడమ పాదాన్ని కుడి పాదానికి లంబంగా ఉంచి నెమ్మదిగా రెండు చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్ళి శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ నెమ్మదిగా ఇప్పుడు నిల్చొని చేసేవి చేసాం కదా, ఇప్పుడు నెమ్మదిగా కిందికి వెళ్ళేవి చేద్దాం. చూడండి, ఇలా శరీరాన్ని కాళ్ళని ఎడంగా ఉంచి మోకాల్ని ఫ్రీ చేసి మోకాల్ని ఉంచి ఇలా నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి, ఇలా పైకి తీసుకెళ్ళండి, నెమ్మదిగా ఇలా పైకి. మీకు మీరు చేయగలిగితే చేయండి, కానీ మోకాల్ని ఉంచి నెమ్మదిగా పైకి తీసుకెళ్ళి శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి, నెమ్మదిగా మళ్ళీ పైకి పీల్చుకుంటూ ఎగ్జిహేల్ డౌన్ అండ్ ఇన్హేల్ అప్. శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి. చూడండి, నెమ్మదిగా చేతుల్ని కింద ఆనించండి, నెమ్మదిగా మీ మోకాలని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా మోకాలని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా చూడండి ఇలా వెళ్తూ నెమ్మదిగా మోకాళ్ళని కింద ఆనించండి. చూడండి, నెమ్మదిగా ఇక్కడ ఆధ్యాత్మిక క్రమంలో వేసే ఆసనాలు. మోకాళ్ళ కింద ఇబ్బందిగా ఉంది కదా, దీని కింద దిండు పెట్టుకోండి, కుషన్ పెట్టుకోండి, సాఫ్ట్గా ఉండే కుషను, లేకపోతే గాలితో నిండినటువంటి బెలూన్ ఉంటుంది, అది మోకాల కింద పెట్టుకున్నారనుకోండి, మీ మోకాలు ఏమీ దెబ్బతింది. దాన్ని ఉపకరణాలు అంటాం, ప్రాప్స్ అంటాం. అలాంటి మీ ఇంట్లో కుషన్ ఉంటుంది కదా, దూది ఉంటుంది కదా, వదులుగా ఉండేటువంటి కుషన్స్ ఉంటాయి కదా, మీ బెడ్రూమ్లో కుషన్ ఉంటుంది కదా, దీని కింద ఒకటి దీని కింద ఒకటి పెట్టుకోండి. ఎవరికైతే మోకాల్లో ఇబ్బందులు ఉన్నాయో నెమ్మదిగా చేతుల్ని ఎలా ఉంచండి. చూడండి, భుజాలని ఫ్రీ చేసుకోండి, నెమ్మదిగా నడుముని ఎడమ వైపుకి కుడి వైపుకి ఫ్రీ చేస్తూ. ఎక్కడ ఎలాంటి కష్టం ఉండకూడదండి, అందుకే దాన్ని ఆధ్యాత్మిక క్రమం అని అన్నాం. హాయిగా చక్కగా చేస్తూ నెమ్మదిగా, కావాలంటే అలసిపోయి ఉంటారు కదా పాపం, మనం బాలాసనం చేద్దాం. చేతుల్ని నెమ్మదిగా ముందుకి, ఆసనం ఎంత వెనక వెళ్ళగలిగితే అలా ఆసనాన్ని వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా మీ నుదుటిని నేలను ఆనించండి. ఇలా నువ్వు క్రిస్టియన్ అయినా, బుద్ధిస్టు అయినా, నువ్వు ముస్లిం అయినా, హిందూ అయినా, దీనివల్ల మీ బీపీ తగ్గిపోతుంది, నడుము ఫ్రీ అవుతుంది. నడుముని ఇలా అంటూ మీ ఒకవేళ ఆసనం ఇలా వెనక్కి వెళ్ళగలిగింది తీసుకెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఇలా చక్కగా హాయిగా కూర్చొని మీ పాదాల మీద కూర్చొని మరి హాయిగా విరమి. అందరికీ వెళ్ళదండి ఆసనం, అందుకే మీకు ఏది సాధ్యమో అదే నేను చెబుతున్నాను. అలా వెళ్ళకూడదా అని అనుకోకూడదు. మీ ఆసనం కింద ఇలా నాలాగా కింద కూర్చోకపోయినా పర్వాలేదు, ఇలా గాల్లో ఉన్నా పర్వాలేదు, అవునా కదా. ఎందుకని మీ బీపీ తగ్గించేది, మీ ఆహాన్ని తీసివేసేది, అవునా, ప్రేమ గుణం నింపేది. మీకు ఎప్పుడైతే బీపీ తగ్గిపోతుందో అప్పుడు ప్రేమ వస్తుంది. బీపీ పెరిగిందంటే ప్రేమ పోయినట్లు లెక్క, కోపం వచ్చినట్లు లెక్క, అంతే కదండి. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు 5 సార్లు ఒక ముస్లిం చేస్తాడు ఇలా. ఎందుకయ్యా అంటే చెప్తున్నాడు ప్రాఫిట్ ఏమని, అయ్యా కోపం తెచ్చుకోకు, నువ్వు శాంతంగా ఉండాలి, అందరినీ ప్రేమించాలని చెప్తున్నాడు. అహం బ్రహ్మాస్మి, అయ్యా నువ్వు కేవలం మొక్కటమే నీ పని, అందరి కాళ్ళ మీద పట్టమే నీ పని అని చెప్తున్నాడు. ఎవరైతే అందరి కాళ్ళ మీద పడతారో వాళ్ళ పనులన్నీ అయిపోతాయి, వాడు ఆనందంగా ఉంటాడు. ఎవరైతే ఎవరి కాళ్ళ మీద పడనంటాడో వాడికి అహం ఎక్కువ, వాడెప్పుడు జీవితంలో వాడికి దుఃఖమే దుఃఖం. గుర్తుపెట్టుకో, మన ధర్మం ఏం నేర్పిస్తోంది, ఎవరు కనపడ్డా కాళ్ళ మీద పడమని చెప్తుంది. ఏదో జపనీయులలాగా చైనీస్ లాగా ఏదో కొంచెం మొండ ఉంచి ఏదో వాళ్ళు కనీసం ఇలా అంటారు, కానీ మన సాంప్రదాయం అలా కాదు, సాష్టాంగం, అవునా, ఇలా అంటారు మన సాంప్రదాయం. దాని వెనకాల ఎంతో మతలబు ఉందండి. మనం అహం లేకుంటే ఎంతో ఆనందంగా ఉంటాం. ఇలా నెమ్మదిగా నుదుటిని కిందకి తీసుకొచ్చి
నెమ్మదిగా ఇలా నడుముని ఫ్రీ చేస్తూ, ఇలా నడుముని నెమ్మదిగా చక్కగా ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని వదిలేసి హాయిగా హాయిగా చూడండి. ఇలా చేసి నెమ్మదిగా మనం ఇలా కొంచెం నెమ్మదిగా లేపండి. చూడండి, భుజాలని ఫ్రీ చేయండి, మళ్ళీ నడుముని ఫ్రీ చేయండి. చూసారా, ఇది ఆధ్యాత్మిక క్రమం చేసేటువంటి పద్ధతి. మళ్ళీ మార్జాలాసనంలోకి వెళ్దాం. మార్జాలాసనం, భుజాలు ఫ్రీ చేసుకుందాం. చూడండి, ఇలా కుడి ముందు చేతిని, కుడి మోకాల్ని ఇలా ఆనించి ఎడమ చేయిని ఫ్రీ చేసి చూడండి, ఇలా ఎడమ కాల్ని పైకెత్తి ఇలా జారవిడవండి. హాయిగా ఉంటుంది. 1 2 3 4 5 అని అంటాం. మళ్ళీ నెమ్మదిగా ఇలా ఎడమ కాళ్ళని కిందకి తీసుకురండి. నెమ్మదిగా ఎడమ చేతిని కిందకి తీసుకురండి. నెమ్మదిగా కుడి కాళ్ళని ఇలా పైకెత్తండి, ఫ్రీ చేయండి. నెమ్మదిగా కుడి కాళ్ళని ఇలా జారవిడవండి. నెమ్మదిగా హాయిగా ఎడమ వైపు నుండి కుడి పాదాన్ని చూస్తూ నెమ్మది హాయిగా ఫ్రీగా నడుములో ఆ స్వేచ్ఛని, ఆ విరామాన్ని, ఆ హాయిని, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ నెమ్మదిగా మోకాళ్ళని కిందకి తీసుకురండి. నెమ్మదిగా రెండు చేతుల్ని ముందు ఆనించండి. నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ హాయిగా చూసారు కదా ఎంత చక్కగా చేశారో. చూడండి, నెమ్మదిగా ఇక్కడ నుండి ఏం చేయాలి మనం? హాయిగా ఇలా ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళండి, కుడి కాలు వెనక్కి తీసుకెళ్ళండి, ఒరగండి. హాయిగా బోలా పడుకొని చేసేవి. హాయిగా చూడండి, ఇలా పాదాలని ఇలా పైకి ఉంచి మొదలు చేయాల్సినటువంటిది. ఇలా మోకాల్ని ఎడంగా ఉంచి 1 ఇలా క్రాస్ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ క్రాస్ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ క్రాస్ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ క్రాస్ చేయండి. 1 2 3 4 5. 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5 అని 1 2 3 4 5 అని 1 2 3 4 5 అని పూర్తిగా సడలించి పాదములను కిందకి ఉంచి నడుముని ఎడమ వైపుకి కుడివైపుకి ఇలా వదలుగా చేస్తూ మన పూర్వీకులంతా మనకి మొత్తం పద్యాలోనే చెప్పారు కదండి. ఎందుకంటే మన కణజాలం ఆవుకి సంగీతం తెలవకపోయినా మ్యూజిక్ వినగానే, సంగీతం వినగానే పాలిస్తుందంట. యోగాలో ఉండే సంగీతం వేరు, యోగాలో ఉండే రాగాలు వేరు. అందుకే మన పూర్వీకులు అంతా యోగాని కూడా శ్లోకాల రూపంలోనే ఇచ్చారు కదండి. మన సంస్కృతంలో చదివితే మళ్ళీ మీకు కష్టం కదా. అందుకే తెలుగులో నెమ్మదిగా పాదాలని పైకెత్తండి. నెమ్మదిగా పాదాలని ఫ్రీ చేస్తూ అలా పాదాలని కిందకి తీసుకురండి. నడుముని ఫ్రీ చేయండి. సరేనండి, హాయిగా ఉందా కదా. ఇప్పుడు నెమ్మదిగా చూడండి. ఇప్పుడు మళ్ళీ చేతుల్ని ఇలా పక్కన తీసుకురండి. భుజాలని పైకి కిందకి చూడండి. భుజాలని ఫ్రీ చేయాలి. ఇది తప్పనిసరి. ఇలా చేసాం కదా. ఇందులో ఇంకొక ఆసనం ఉంటుంది, అది చాలా ముఖ్యం. దాన్ని నిరాలంబనాసనం అని అంటాం. ఆ నిరాలంబనాసనం ఎలా ఉంటుందో చూడండి. ఇలా చేతుల్ని ముందు కానించి భుజాలని ఫ్రీ చేసి ఇలా ఎత్తండి. చాలు. ఇలా మీ పొట్ట తగ్గాలి అంటే, మీ యొక్క గుండె జబ్బులు రాకూడదంటే, మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగాలంటే ఇంత సులభమైనటువంటి ఆసనం, దీన్ని నిరాలంబనాసనం అని అంటాం. ఇలా చక్కగా చేతుల్ని పైకి, కాళ్ళని పైకి కిందకి, భుజాలని ముందుకి వెనక్కి హాయిగా రిలాక్స్ అవుతూ చేసేది. మీ యొక్క షుగర్ రెగ్యులేట్ అవుతుంది, బీపీ రెగ్యులేట్ అవుతుంది, పొట్ట తగ్గుతుంది. అంత సులువుగా ఉంటుంది. నెమ్మదిగా పాదాలని కొంచెం ఫ్రీ చేసుకోండి. ఇలా 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 చేస్తూ ఎలాంటి కష్టం లేకుండా చేసేటువంటి యోగానే ఆధ్యాత్మిక క్రమం అని అంటాం. ఇది ధనురాసనం కంటే కూడా పవర్ఫుల్ అండి. ఇలా చేస్తూ మీ పొట్టలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఋతుక్రమం సరిగ్గా లేదు, గడ్డలు ఉన్నాయి, ఆ తర్వాత గర్భాశయంలో గడ్డలు ఉన్నాయి, ఆ అండాలపైన సిస్టులు ఉన్నాయి, పీసీఓడి ప్రాబ్లం అని అంటాం. ఇలాంటి సమస్యలన్నిటికీ రక్త ప్రసరణ చక్కగా ఉండి హార్మోన్స్ రెగ్యులేట్ చేసి ఆ కింద ఉండే పేవుల్ని పూర్తిగా స్ట్రెంగ్తన్ చేసి మీ బావెల్స్ ఫ్రీ చేసి మోషన్ ఫ్రీగా చేసేది, మీ ప్రేవుల్ని గట్టిపరిచేది,
అటువంటి ఆసనం ఇది, చాలా అద్భుతమైనటువంటి ఆసనం. ఇలా 10-15 నిమిషాలు చేస్తారో లేదో, మీరు నిలబడండి, మోషన్ వచ్చేస్తుంది, మీరు టాయిలెట్కి వెళ్ళండి, పొట్ట అంతా ఫ్రీ. పొట్ట ఖాళీ అయిందనుకోండి, స్వర్గమే స్వర్గం కనిపిస్తుంది. అవునా? పొట్ట ఏ రోజైతే ఖాళీ అవుతుందో ఆ రోజు ఎంత హాయిగా ఉంటుందో, అంటే ఎంత దుఃఖాన్ని నింపుతున్నామో చూడండి. సో అలా ఈ బోర్లా పడుకునే ఆసనాలు 15 నిమిషాల కంటే ఇలా మించి చక్కగా ఇలా చేశారంటే చాలు, పొట్ట ఫ్రీ అయిపోతుంది. అది కూడా MCT ఆయిల్ లాంటి తాగి ఉదయం పూట ఇలా చేశారనుకోండి, ఇంకా తాగి లేస్తారో లేదో టాయిలెట్కి వెళ్ళటమే, కూర్చోవడమే, మొత్తం పొట్టంతా ఖాళీ. అవునా అండి? సో అలా ఎన్నో లావు తగ్గొచ్చు, పొట్టను ఖాళీ చేయొచ్చు, ఇంటెస్టైన్స్ని బలంగా చేయొచ్చు, నడుములో ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. చూసారా? సో అన్నీ కష్టంగా ఉంటాయని ఎప్పుడు అనుకోకూడదు. సుఖంగా ఉండేదాన్నే ఆధ్యాత్మిక క్రమం అని అంటాం. ఇలా ఫ్రీ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దామండి? సో ఇక్కడ నుండి నెమ్మదిగా, ఇందులో ఇంకా కొన్ని ఉంటాయి, అది తర్వాత చూద్దాం. ఇంతవరకు చాలండి. మొదట్లో నెమ్మదిగా ఇలా మళ్ళీ భుజాలని పైకి కిందకి, ఇలా ఛాతిని పైకి లేపో, మళ్ళీ లేవలేరు కదా. సో అందుకని మీరు నెమ్మదిగా జాగ్రత్తగా సో ఇలా చేతులను ఆనించండి. చూడండి, నడుములు ఇలా వెనక్కెత్తండి, నెమ్మదిగా చేతులను దగ్గరగా తీసుకురండి, నడుముని ఇలా ఫ్రీ చేయండి. వెనక్కి వచ్చే విధానం చెప్తున్నానండి, ఎందుకంటే మీరు అలా లేవలేరు. భుజంగాసనలకు రమ్మంటే, కపోతాసనలకు రమ్మంటే రాలేరు కదా. అందుకని అలా వెనక్కి రావాలి, నెమ్మదిగా ఇలా వెనక్కి రావాలి. చూసారు కదా, ఇలా భుజాలని ఫ్రీ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళకిలా హాయిగా పడుకోవాలి. అంతే, వెళ్ళకిలా పడుకుని వేసే ఆసనాలు అంతే కదండి. సో ఇలా పడుకోవాలి, ఇలా పక్క తిరగండి, ఇలా కాళ్ళని ఇలా పక్కకు ఉంచి చూడండి, ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చొని భుజాలని ముందుకి వెనక్కి, వెళ్ళకిలా చేయబోయేటువంటి ఆసనాల ముందు కూర్చొని చేసేటువంటి ప్రిపరేషన్స్ ఏదైతే ఉంటాయో, ఇలా కాళ్ళని ఇలా పక్క జరుపుతూ దీన్ని ఇలా దగ్గరగా తీసుకురావద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఇలా తీసుకొచ్చేసి ఇలా పెట్టేసి ఇలా పట్టుకొని ఇలా 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 ఇక్కడ హర్నియా ఉంటుందండి, ప్రోస్టేట్ ఉంటుంది, ఇక్కడ హర్నియా, ఫెమరల్ హర్నియా ఉంటుంది, ఇంగ్వినల్ హర్నియా ఉంటుంది, హెర్నియా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలా చేయకూడదు. మీరు ఏదో 10 సంవత్సరాలు యోగ సాధన చేసిన తర్వాత అలా వేయటంలో అర్థం ఉంది. సో అందుకని కాళ్ళని ఎప్పుడు కూడా ఇలా ఎదురుగా పెట్టుకోవాలి. బద్ధకోణాసనం అంటాం. సో ఇలా ఎదురుగా ఇలా ఉంచి, ఇంత దూరం ఉంచి, ఇలా పైకి కిందకి, ఇలా భుజాలని ముందుకి వెనక్కి ఇలా చక్కగా రిలాక్స్ చేస్తూ చూడండి. ఇలా చూసేవాడికే అనిపిస్తుంది, ఆహా ఎంత హాయిగా ఉందని అనిపిస్తుంది. అవునా? అలా ఉండాలి. యోగా అంటే అక్కడే మీ యొక్క అనుభవం అనేది అక్కడే తెలుస్తుందండి. చూడండి, భుజాలని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చూడండి, ఎలా వెళ్ళాలో చూడండి. ఇలా ముంజేతుల్ని ఆనించి, కాళ్ళని ఇలా లేపి, మీ యొక్క త్రికూటాసనం అని అంటాం. సో మీ యొక్క మోచేతుల్ని వెనక్కి నెట్టి, భుజాలని ముందుకి వెనక్కి నెట్టడం వల్ల మెడ ఫ్రీ అయిపోతుంది. ఇలా చేయటం వల్ల కాళ్ళని దగ్గరగా, నడుము ఫ్రీ కావాలి, నడుము చక్కగా నేల నానాలి, నడుము చక్కగా నేల నానాలి. సో ఏదైతే L5 S1 అంటాము, L4 L5 S1 S2 S3 అంటాం కదండి, అదంతా నేల మీద ఆనింది అప్పుడు. అందుకే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా, మొదట్లో మీరు ఎక్కువసేపు ఉండలేరు కదా. సో నెమ్మదిగా ఏం చేయండి అంటే, సో ఇందులో చాలా చేయొచ్చు మనం. యాక్చువల్గా ఇందులో వేసే ఆసనాలు కూడా అద్భుతంగా ఉంటాయి. మనం ఆధ్యాత్మిక క్రమంలో వేస్తున్నాం కానీ ఇలా వరగండి. చూడండి, చేతిని ఇలా ఫ్రీ చేయండి. చూడండి, హాయిగా కుడి పాదాన్ని ఇలా ఉంచండి. చూసారా? ఇలా ఉంచండి. మీ మెడ ఫ్రీగా లేదు, మెడ కింద, సో చేయిల్ని ఇలా ఉంచండి, మెడని ఫ్రీ చేసుకోండి. చూడండి, మెడ కింద చేయిలు పెట్టే మెడని ఇలా తిప్పాలి, లేకపోతే మెడ దెబ్బతింటుంది. సో మెడ కింద చేయిలు పెట్టి చేయండి, చేయి లేకుండా చేయండి, మీకే తేడా తెలుస్తుంది. అంత సూక్ష్మత్వం అండి యోగాలో ఉండేటువంటి విషయాలు, అలా సూక్ష్మంగా ఉంటాయి. అందుకని నెమ్మదిగా ఇలా ఫ్రీ చేయండి. చూడండి, ఈ మోకాల్ని ఇలా లోపలికి బయటికి, లోపలికి బయటికి, ఇలా లోనకి బయటికి. మీ కుడి ఆసనాన్ని ఇలా పైకి లేపి, ఇలా కిందకి. సో నెమ్మదిగా, ఇప్పుడు నెమ్మదిగా మీ కుడి పాదాన్ని నెమ్మదిగా కిందకి తీసుకురండి. సో నెమ్మదిగా కిందకి, మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకోండి, హాయిగా ఫ్రీ చేసుకోండి. మళ్ళీ నెమ్మదిగా కావాలంటే చేతుల్ని ముందుకి, భుజాల్ని పైకి కిందకి. కదలిక అనేది చాలా ముఖ్యం. ఏ భాగం అయితే టైట్ అవుతుందో ఆ భాగాన్ని మనం ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా మీ ఎడమ పాదాన్ని కుడి మోకాలు పైన ఉంచండి, భుజాల్ని పైకి కిందకి చేస్తూ నెమ్మదిగా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, నెమ్మదిగా మీ చేతుల మెడ కింద, మళ్ళీ మెడని ఫ్రీ చేస్తూ, చూసారా? ఈ కాల్ని ఇలా ఫ్రీ చేయటం వల్ల మీ మోకాలు కీలు ఫ్రీ అయిపోతుంది, యాంకిల్ ఫ్రీ అయిపోతుంది, మీ అడక్టార్స్ ఫ్రీ అయిపోతాయి, ఈ యొక్క హర్నియా ప్రాబ్లమ్స్ రావు, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మీరు రేపటి రోజు
పద్మాసనం లాంటిది వేయాలంటే కూడా ఇది ప్రిపరేషన్. ఇలా చేయాలి చక్కగా హాయిగా ఇలా చేస్తూ. చూశారు కదా ఎంతో నడుముకి రిలాక్సేషన్. ఇవన్నీ ఆసనాలు ఆధ్యాత్మిక క్రమంలో చేసేటువంటి. మీకు ఏ వ్యాధి ఉన్నా ఇవన్నీ పనికొస్తాయి. ఈ కాలు ఇలా కదులుతుంది అంటే ఏంటండి, మీ యొక్క మొత్తం లోపల ఉండే సోవస్ మజిల్ మీద పనిచేస్తున్నారు, సాక్రల్ ఇలియాక్ మజిల్స్ మీద పనిచేస్తున్నారు, లంబోసాక్రల్ మజిల్స్ మీద పనిచేస్తున్నారు, పిరిఫార్మిస్ మజిల్ మీద పనిచేస్తున్నారు, ఇక్కడ ఉండేటువంటి ఆబ్లిక్ ఇంటర్నల్ మీద పనిచేస్తున్నారు, అబ్డమినస్ రెక్టస్ ఇన్ఫీరియర్ మీద పనిచేస్తున్నారు, కోర్ మజిల్స్ మీద పనిచేస్తున్నారు, ఎరెక్టార్ స్పైనే మీద పనిచేస్తున్నారు. అన్ని కండరాలు ఉన్నాయి చూసారా. ఇప్పుడు చీట ఎంత పెద్దగా ఉందో చూసారా. కేవలం ఇలా అనటం వల్ల అన్ని భాగాలకి అన్ని కండరాలకి వ్యాయామం జరగటం వల్ల అక్కడ రక్త ప్రసరణ పెరగటం వల్ల అక్కడ ఉండేటువంటి నొప్పి తొలగించబడుతుంది. అక్కడ పొటాషియం అయాన్స్ అనేవి సప్లై కావడం వల్ల క్షారతత్వం రావడం వల్ల కణజాలంలో క్షారతత్వం నింపేటువంటి విధానం, అక్కడ ఉండేటువంటి ఆమ్లతత్వం తొలగిపోవడం వల్ల నొప్పి తొలగిపోతుంది. దీని వెనక ఉండేటువంటి ఫిజియాలజీ ఏంటో చెప్పాను మీకు. ఇలా చేస్తూ మళ్ళీ నెమ్మదిగా ఇలా చూడండి, ఇలా ఇలా అనండి. ఎంత హాయిగా ఉంటుందో చూసారా. ఈ భాగం అంతా పైకి లేచింది, హాయిగా ఉంటుంది. ఆహా ఎంత బాగా చెప్పారు కుమార్ గారు, ఇక్కడే స్వర్గం కనిపిస్తుందండి కుమార్ గారు. సో మరి అంతే కదండి, అందుకే చెప్పాడు పతంజలి. ఏం చెప్పాడు? స్థిర సుఖ మరి నెమ్మదిగా ఇలా కాళ్ళని నెమ్మదిగా కిందకి తీసుకురండి. మళ్ళీ కాళ్ళని ఇలా ఫ్రీ చేయండి. వెళ్ళకి ఇలా పడుకొని ఆధ్యాత్మిక క్రమంలో చేసేటువంటి ఆసనాల గురించి మనం నేర్చుకుంటున్నాం. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఇలా కాలెత్తండి. చూసారు కదా, ఇలా కాలెత్తి నెమ్మదిగా ఇలా క్రాచ్ చేయండి. చూసారా, ఇలా కాలెత్తి ఇలా నెమ్మదిగా క్రాచ్ చేయండి. కాళ్ళు లావుగా ఉన్నాయి అయినా కూడా క్రాస్ అవుతాయి కదా, ఏం పర్వాలేదు. ఇలా చూడండి. ఇప్పుడు నడుముని ఇలా ఎడం వైపుకి చూసారా, మళ్ళీ కుడి వైపుకి చూసారా. నడుము ఎంత హాయిగా ఉందో చూసారా. ఇలా ఎడం వైపుకి నెమ్మదిగా ఇలా కుడి వైపుకి ఫ్రీ చేస్తూ ఎడం వైపుకి నెమ్మదిగా కుడి వైపుకి ఇలా ఫ్రీ చేస్తూ ఎడం వైపుకి మళ్ళీ నెమ్మదిగా కుడి వైపుకి ఇలా ఫ్రీ చేస్తూ చూడండి. నెమ్మదిగా కుడి పాదాన్ని ఇలా తీసుకురండి. మళ్ళీ కుడి కాల్ని ఫ్రీ చేయండి. ఎందుకంటే ఈ భాగంలో మీ యొక్క చెడ్డీ అయితే ఉంటుందో, సో మీరు ఈ ఆసనాలు వేసేటప్పుడు స్పోర్ట్ అంటే టైట్గా ఉండేటువంటి చెడ్డీ వేసుకోవాలి. అండర్వేర్ షుడ్ బి టైట్. సో అది లూజ్గా ఉందనుకోండి, వృషణాలు అయితే ఉంటాయో టెస్టికల్స్ కాళ్ళ మధ్యలో, సో ఉండి నలిగిపోకుండా చూసుకోవాలి, వాటి మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మగవాళ్ళైతే, ఆడవాళ్ళకి ఆ గొడవే లేదు, ఏం ప్రాబ్లం లేదండి. అందుకని చెప్పడం నా విధి కదండి. సో అవన్నీ చిన్న చిన్న విషయాలు చూసుకోవాలి, ఇన్కన్వీనియన్స్ లేకుండా చూసుకోవాలి. నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తాం. మళ్ళీ నెమ్మదిగా కుడి కాళ్ళని కిందకి, నెమ్మదిగా ఎడమ కాళ్ళని చూడండి ఇలా తీసుకురండి. నెమ్మదిగా ఎడమ కాళ్ళని ఇలా క్రాస్ చేయండి. చూడండి నడుముని ఎడమ వైపుకి కుడి వైపుకి, ఎడమ వైపుకి కుడి వైపుకి. ఇందులో నెమ్మదిగా ఇలా పక్కకు కూడా తిరగచ్చు. చూడండి ఇలా వేసాం కదా. సో ఇలా మొదలు ఇలా చేయండి, ఇలా ఫ్రీ చేయండి, ఇలా ఫ్రీ చేయండి, ఇలా ఫ్రీ చేయండి. ఇలా నడుము పూర్తిగా ఫ్రీ అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఇలా కుడి మోకాల మీద ఉంచి ఎడమ మోకాల్ని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఎడమ పాదాన్ని కిందకి తీసుకురండి. మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేయండి, మెడని ఫ్రీ చేసుకోండి, చేతుల్ని ముందుకు తీసుకురండి. నెమ్మదిగా భుజాలని పైకి కిందకి పైకి కిందకి చూడండి ఇలా చేయండి. చేతుల్ని ఇలా పైకి అనండి, చేతుల్ని ఇలా వెనక్కి అనండి, మోకాల్ని ఫ్రీ చేయండి. మళ్ళీ ఇలా పైకి అనండి, నెమ్మదిగా ముందుకు తీసుకురండి, భుజాలని పైకి కిందకి అనండి. చూడండి ఇప్పుడు మళ్ళీ మనం ఇలా కాలు క్రాస్ చేసి చూసారు కదా, ఇలా చేయిని ఇలా ఉంచి మెడ కింద ఉంచి నెమ్మదిగా ఇలా చేస్తూ నెమ్మదిగా ఎడమ వైపుకి చూడండి. నేను ఎడమ వైపు తిరుగుతాను. ఇప్పుడు నెమ్మదిగా ఇలా ఎడమ వైపుకి హాయిగా తిరగండి. ఇలా ఎంత హాయిగా ఉందో కదా. సో ప్రతిదానికి వామ ఆసనం అని అంటే వామ ఆసనం, దక్షిణాసనం. ఆ కృష్ణుడు బుద్ధుడు కుడివైపుకి తిరిగి పడుకుంటారు, మనం ఇప్పుడు ఎడం వైపు తిరిగి పడుకున్నాం. హాయిగా ఇలా ఎడం వైపు తిరిగి కాసేపు ఉండి 1 2 3 పూర్తిగా సేదతీరి మళ్ళీ నెమ్మదిగా ఇలా మనం చూడండి మళ్ళీ వెనక్కి రావాలి కదా. మళ్ళీ నెమ్మదిగా కావాలంటే కాళ్ళని ఇలా బయటికి తీయండి, నెమ్మదిగా కాళ్ళని ఇలా తీసుకురండి, నెమ్మదిగా ఇలా వెనక్కి తిరగండి, నెమ్మదిగా కాళ్ళని ఇలా వెనక్కి తిరగండి, మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేయండి. చూసారు కదా. ఇలా చేసి మళ్ళీ ఇంకొక వైపు చేద్దాం.
సో చేయడం ద్వారా మీకు స్పష్టంగా తెలుస్తుంది. సో నెమ్మదిగా ఇలా కుడివైపుకి నేను తిరుగుతాను. చూసారు కదా, ఇలా హాయిగా కుడి చేయి మీద నా మెడ, ఇక ఎడమ చేయిని ఇలా పెట్టుకోండి, హాయిగా ఫ్రీ చేయండి. హాయిగా చూసారు కదా, నా నడుము చూడండి నేలకి సమాంతరంగా ఉంది. సో తద్వారా మీ యొక్క వెనుముక ఫ్రీ అయిపోతుంది. వెనుముకను సరిచేసేటువంటి విధానం, స్కోలియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్లో సరిచేసేటువంటి విధానం, మీ యొక్క జీర్ణ వ్యవస్థను సరి చేసేటువంటి విధానం, మీ యొక్క హార్ట్కి సరి చేసేటువంటి విధానం. ఎప్పుడైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎడమ వైపుకి తిరిగి పడుకోవాలి, కుడి వైపుకి తిరగకూడదు. ఇలా నెమ్మదిగా చూడండి, హాయిగా ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా చూడండి. మళ్ళీ వెనక్కి రావాలి కదా, ఎడమ కాలుని ఇలా తీసేయండి, ఓపెన్ చేయండి. నెమ్మదిగా ఎడమ కాలుని ఇలా వెనక్కి తీసుకొస్తూ ఇలా వెనక్కి తిరగండి. హాయిగా ఇలా వెనక్కి తిరిగి మళ్ళీ మీరు ఏ విధంగా శయన బద్ధకోణాసనం ఇలా చేస్తూ నెమ్మదిగా మనం, ఇది సేతుబంధనాసనంలో వచ్చేటువంటి వర్గం. నెమ్మదిగా చూడండి, చేతుల్ని ఇలా ముందుకు ఉంచండి. చూసారు కదా, ఇప్పుడు భుజాలని ఇలా ఫ్రీ చేయండి. నెమ్మదిగా చూడండి, ఇలా నడుముని పైకెత్తండి. ఇలా నడుముని కొంచెం పైకెత్తి మోకాలని ఎడమ వైపుకి కుడి వైపుకి అనండి. చూడండి ఇప్పుడు మీ నడుము ఎంత ఫ్రీ అవుతుందో చూడండి, ఎంత ఫ్రీ అవుతుందో చూడండి. ఇలా నెమ్మదిగా మీ నడుముని కిందకి తీసుకురండి. నెమ్మదిగా మీ మోకాలని దగ్గరికి ఇలా ఎడంగా తీసుకెళ్తూ నెమ్మదిగా చేతులను వెనక్కి, మెడ కిందకి, మెడని ఫ్రీ చేస్తూ ప్రతి ఆసనానికి మధ్యలో ఇలా చేస్తూ నెమ్మదిగా చేతుల్ని ముందుకు తీసుకెళ్ళండి. నెమ్మదిగా ముంజేతుల్ని కింద ఆనించి నెమ్మదిగా మెడని పైకి లేపండి, ఇలా ఫ్రీ చేయండి. ఇప్పుడు చూడండి, ఇందులో కూడా కొన్ని మనం మళ్ళీ నెమ్మదిగా ఇలా పైకి రండి. మళ్ళీ భుజాన్ని ఇలా ఫ్రీ చేసుకోండి. మళ్ళీ కాళ్ళని పైకి కిందకి ఇలా. ఇందులో చాలా ఆసనాలు ఉన్నాయి. ఇప్పుడు చేయబోయేటువంటిది చూడండి, మీరు చేయగలిగితే చేయండి. సో ఇది చాలా అద్భుతమైనటువంటి ఆసనం. వీపులో ఉండేటువంటి అన్ని కండరాలకి, వీపులో ఉండేటువంటి అన్ని వెన్నుపూసలకి అద్భుతమైనటువంటి ఆసనం ఇది. సో ఇలా కాళ్ళని ఉంచి చూడండి, ఇలా నెమ్మదిగా ముందుకెళ్ళి కాళ్ళని ఇలా ఫ్రీ చేసి భుజాలని ఫ్రీ చేసి చూడండి, ఈ కాళ్ళు ఇలా బార్లా చాపాలి, ఇలా బార్లా ఉండాలి. అంటే కాళ్ళు ఇలా బార్లా ఇలా ఉంచాలి, ఇలా ఉంచాలి. ఇలా ఉంచి నేను చేస్తున్నట్టు లెక్క. అందుకే ఇలా కాళ్ళు దగ్గరగా పెట్టుకో, ఇలా దూరంగా ఉంచాలి. అందుకే మీకు చూపిస్తున్నాను. కాళ్ళని ఇలా ఉంచి చక్కగా ఇలా ఉంచి కాళ్ళని ఫ్రీ చేసుకొని, సో ఇప్పుడు నెమ్మదిగా చూడండి, నేను ఎలా వెళ్తానో చూడండి, ఇలా వెనక్కి వెళ్ళిపోతాను చూడండి. చేతుల్ని చూడండి, చేతుల్ని ఎలా తీసుకెళ్ళాలి చూడండి. ఇలా నెమ్మదిగా ఇలా వెనక్కి చూడండి, ఇలా నెమ్మదిగా ఇలా ముందుకి. అవునా, చిన్నప్పుడు మనం ఊయల, అవునా, ఊగేది, చెట్టుకి తాడు కట్టుకొని దాని మీద కూర్చొని ఊగేది. దానివల్ల లాభం ఉందో లేదో కానీ దీనివల్ల చాలా లాభం. ఎప్పుడు మీకు వెన్నెముక సమస్యలు రావు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, లావు తగ్గుతారు. సో దీన్ని నావాసనం అని అంటాం. అద్భుతమైనటువంటి ఆసనం. సో మీరు విభిన్న రకాలుగా చూస్తారు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఏ విధంగా బద్ధకోణాసనంలో చేసి నడుముని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా భుజాలని ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఇలా ముందుకు వస్తూ మీకు వెంటనే ఆ సుఖం అనేది ఇప్పుడే తెలిసిపోతుంది, చేసినప్పుడే తెలిసిపోతుంది. వీపులో ఉండే కండరాలన్నీ, మెడ అన్నీ ఫ్రీ. తప్పు చేస్తారు, కాలు దగ్గరగా ఉంచుతారు, మెడ దెబ్బతింటుంది, వెన్నుముక సమస్యలు వస్తాయి. అందుకే తప్పు చేయకూడదు, కరెక్ట్గా చేయాలి. ఇదంతా సూక్ష్మత్వంతో కూడినటువంటిది. మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళండి, మళ్ళీ నెమ్మదిగా ఇలా ముందుకి ఇలా వస్తూ భుజాలని ముందుకి వెనక్కి. చూశారు కదా, అంత హాయిగా ఇలా ఫ్రీ చేస్తూ. ఎక్కడా కూడా ఎలాంటి కష్టం ఉండకూడదు. అలా చేసేదే ఆధ్యాత్మిక క్రమం అని అంటాం, చికిత్సా క్రమం అని అంటాం. ఈరోజు అందరూ చేయగలిగేటువంటి ఆధ్యాత్మిక క్రమంలో ఉండేటువంటి ఆసనాలు మీకు నేర్పించాను. లేకపోతే మీరు ఏమంటారో తెలుసా, సార్ అందులో నాకు ఆసనాలు రావు, అవి ఓన్లీ అంటే ఆసనాలన్నీ వాళ్ళకేనా, మాకు కావా అని మీరు అంటారు. ఆసనాలు అనేవి అందరికీ, అన్ని రకాలైనటువంటి వ్యాధులకే కాదు, అన్ని రకాలైనటువంటి శరీర తత్వాలకి పనికొచ్చే విధానమే ఆసనాల విధానాలు. అందుకే యోగ రహస్యం అని అన్నారు. సో సీక్రెట్ ఆఫ్ స్టైల్స్ ఆఫ్ యోగా అని అన్నారు. చూశారు కదా, ఈరోజంతా చూడండి మీ శరీరం ఎంత ఆరోగ్యంగా, ఎంత తేలిగ్గా ఉంటుందో చూడండి, ఎంత ఆనందంగా ఉంటారో చూడండి, ఎంత శక్తివంతంగా ఉంటారో చూడండి. సో యోగాలో ప్రతి భాగం కూడా శక్తినిచ్చేదే. దీనివల్ల మీ కణజాలం వ్యాకోచం చెంది ప్రాణవాయువు పుష్కలంగా వెళ్ళటం వల్ల
మీ యొక్క మైటోకాండ్రియా, మీ తినేటువంటి ఆహారం ఏదైతే శక్తి కింద మారుస్తుందో ఆ మైటోకాండ్రియా అనేది వృద్ధి చెంది మీరు సన్నగా అవుతారు. మీ ప్రాణవాయువు ఉండటం వల్ల శరీరం తేలిక అవుతుంది, శరీరం అంతా శక్తివంతంగా ఉంటుంది. దీన్ని కూడా ఎరోబిక్ గ్లైకాలసిస్ అని అంటాం. కానీ ఇది ఎండ్యూరెన్స్ వల్ల వచ్చింది కాదు. ఆధ్యాత్మిక క్రమంలో కణజాలాన్ని వ్యాకోచింపజేయడం వల్ల, ఆక్సిజన్ని ప్రాణవాయువు నింపడం వల్ల మెటబాలిజాన్ని పెంచుతున్నాం, రెస్ట్ మెటబాలిక్ రేట్ని తగ్గిస్తున్నాం. తద్వారా మీరు పూర్తి ఆరోగ్యాన్ని పొందుతారు. అంతేకాదు మీ స్ట్రెస్, స్ట్రెయిన్, మనసులో ఉండేటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, ఈ సమస్యలన్నిటికీ ఇది పరిష్కారం. మీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో సెరటోనిన్ అని అంటాం, ఆక్సిటోసిన్ అని అంటాం, డోపమైన్ అని అంటాం, వీటిని క్యాటకోలమిన్స్ అని అంటాం, వాటన్ని నోరాడ్రెనలిన్ అని అంటాం, ఎపినెఫ్రైన్ అని అంటాం. అలాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాటన్నింటినీ స్రవింపజేసేది ఆధ్యాత్మిక క్రమం. అంటే మీ మనసును ఉల్లాసంగా ఉంచేటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటి క్రమాన్ని ఆధ్యాత్మిక క్రమం అని అంటాం. సో ఆసనాల ద్వారా కూడా ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ని, మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి రసాయనాలు అయితే ఉంటాయో ఆ రసాయనాల్ని ఈ విధానం ద్వారా మనం ఉత్పత్తి చేయొచ్చు. శరీరం అంతా ఎండార్ఫిన్స్ ఉత్పత్తి అవుతాయి, శరీరం అంతా ఫెరనోన్స్ ఉత్పత్తి అవుతాయి. తద్వారా హాయిగా అనిపిస్తుంది. సో ఆ విధంగా మనకు కావలసినటువంటి రసాయనాలని ఉత్పత్తి చేసేటువంటి విధానం. అవునా? నొప్పిని కలిగించేటువంటి రసాయనాల వల్ల మనకు దుఃఖం, మరి ఆనందాన్ని ఇచ్చేటువంటి రసాయనాల్ని అమృతం అంటాం. ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ వస్వరోం అని మహాగాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు చెప్పాడు. ఆపో జ్యోతి రసోమృతం, లోపల ఉండేటువంటి నొప్పి అనేటువంటి మంట మీద నీళ్లు చాలామని చెప్తున్నాడు. చల్లితే ఆ రసం అనేది అమృతంగా మారుతుందని చెప్తున్నాడు. సో ఇది మార్చేటువంటి విధానం. ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ మనం చక్కగా దీన్ని రికార్డ్ చేసుకొని ప్రతిరోజు సాధన చేస్తూ మీరు ఎంతో శ్రద్ధగా ఈ యొక్క ప్రోగ్రామ్ని చూస్తున్నందుకు ఎంతో సంతోషం. అలాగే గమనిస్తూ వీటిని సాధన చేస్తే నాకు ఇంకా సంతోషం. గురుదక్షిణ ఏంటయ్యా అంటే శిష్యుడు చేసేటువంటి సాధన. సో అలా మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. అప్పటి వరకు మళ్ళీ మనకి సెలవు.